అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మీకు ఈజీ అండ్ తొందరగా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి యూస్ ఇది మనం ఏ టైంలో అయినా తినొచ్చు అనమాట. ఇది మనకి హెల్తీ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇది మనం తినడం వల్ల మన బాడీ కూల్గా ఉంటుంది. ఇది సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగా మనకి హెల్తీగా ఉంటుంది అనమాట. ఇది మనకి సాబ్దానా, అదే అండి, సగ్గుబియ్యం. దీన్ని మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇది పిల్లలకైతే మనం లంచ్ బాక్స్లో కూడా వేయచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పావు కిలో సగ్గు బియ్యం తీసుకొని అందులో కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత పావు కిలో అంత పెరుగు వేసి కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఓవర్ నైట్ వదిలిపెట్టాలన్నమాట. దీన్ని ఓవర్ నైట్ ఇలానే ఉంచేసి మార్నింగ్ మనకు అందులో తాలింపు వేసుకొని తినడమే. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇలా చూడండి, నేను అందులో పెరుగు వేసి, ఉప్పు అయితే వేయకండి. ఉప్పు వేయడం వల్ల మార్నింగ్ వరకు మనకు అది పుల్లగా అయిపోతుంది. కాబట్టి మీరు ఉప్పు వేయకుండా ఉంటేనే మంచిది. చూడండి, నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ అనమాట. పెరుగులో బాగా నాని అది ఉబ్బిపోయింది. చూడండి, మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో చూపించిన విధంగా ఉంది. ఇప్పుడు మనం మార్నింగ్ ఇందులో మనం కొంచెం మనకి రుచి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి ఒకటే వేసాను. ఒకటి వేస్తే సరిపోతుంది. మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇందులో అయితే ఆనియన్స్ అయితే వేయకండి. ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట. చూడండి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు నేను మినపప్పు వేస్తాను. చిటపటలు ఆడిన తర్వాత కొద్దిగా మినపప్పు వేయండి. చూడండి, మీకు ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా వేయండి. ఇదైతే మనకి చాలా హెల్దీ అనమాట. క్విక్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట. దీన్ని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. మనము హడావుడి లైఫ్లో మనం అందరం జాబ్కి వెళ్ళే వాళ్ళు, టీచింగ్ ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా హడావుడిగా ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు మనం ఇది ఈజీ అండ్ క్విక్గా చేసుకుంటే మనకి చాలా తొందరగా అండ్ బర్డెన్ కూడా ఉండదన్నమాట. అంత తొందరగా క్విక్గా అయిపోతుంది. ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ అనే ఆలోచన లేకుండా ఇది చేసేయండి. ఇప్పుడు మనం అందులో సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అందులో ఇది బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేసడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. మీరు ఉప్పు కొంచెం చూసుకోండి. ఉప్పు మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడం. బాగా కలిపేసేయండి. కలిపేసుకొని సర్వింగ్ బౌల్ నేనైతే ట్రై చేశాను. బాగా కుదిరింది. బాగా టేస్ట్గా, క్విక్గా. మనకి ఇది ఈజీ డైజెషన్ కూడా. ఎలాంటి పిల్లలకైనా తినిపించచ్చు.